హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వరల్డ్. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. సో ఈ వ్లాగ్ వచ్చేసి భోగి ఫెస్టివల్ గురించి అండి. సో ఇలా రంగోలీ అయితే మేము డిజైన్ చేసాము. ఈ రంగోలీ అయితే నేను నైటే వేసాననమాట. సో ఈసారి నాకు మా పిల్లలు హెల్ప్ అయితే లేదండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారనమాట. సో నేను, మా అత్తయ్య, మా ఆయన కూడా హెల్ప్ చేశాడనమాట కలరింగ్కి. సో పిల్లలుంటే వాళ్ళు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. సో లేరు కాబట్టి మా అత్తయ్య, మా ఆయన వచ్చి హెల్ప్ చేశారనమాట. సో చాలా చాలా బాగా డిజైన్ చేశాము. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ వచ్చేసి భోగికుండ, అలాగే చెరుకు, అలాగే దీపం ఉండాలి అనేసి కాన్సెప్ట్ తోటి వేశాను. సో నేను ఇదైతే మార్నింగ్ తీసాననమాట. ఇందాక చూపెట్టింది నైట్ తీసాననమాట. సో మార్నింగ్ అయితే వ్యూ చాలా బాగుందండి. కలర్ కూడా మంచిగా సెట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ దీనికోసం నేను ఎక్కువ టైం ఏం తీసుకోలేదండి, ఫాస్ట్గానే వేసాననమాట. సో నాకు చుక్కలు పెట్టిన ముగ్గులు అయితే చాలా తక్కువగా వేస్తాను. ఇలా డిజైన్స్ అయితే ఎంతవరకైనా వేస్తానన్నమాట. నాకు ఇంట్రెస్ట్ కూడా ఇలా వేయడము. కాస్త డిఫరెంట్గా ఉండాలనేసి ఈ డిజైన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో కలర్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. మీరు ఎంత ముగ్గు వేసాక కూడా కలర్ కాంబినేషన్ సరిగ్గా లేకుంటే ఆ ముగ్గు లుక్ కూడా అలానే ఉంటుందండి. సో మంచి కాంబినేషన్లో వేస్తే చిన్న ముగ్గు అయినా చాలా నీట్గా బాగా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ముగ్గు ఎంత పెద్దదిగా వేసినా, చిన్నదిగా వేసినా లోపల ఫిల్లింగ్ అనేది సరిగ్గా లేకపోతే లుక్ కూడా అంత మాత్రంగానే ఉంటుంది. సో మీరు ఇలా వేసాక కూడా అవుట్లైన్ లేకుండా, ఇలా లోపల ఫిల్లింగ్ అనేది లేకుండా ఉంటే ముగ్గు అంత పర్ఫెక్ట్గా లుక్ రాదనమాట. సో అలా డిజైన్ చేసాము. మార్నింగ్ వచ్చేసి ఇలా భోగి మంటలు వేసామన్నమాట. సో బాగా చలిగా ఉంది. ఇలా భోగి మంటలు వేసుకుంటుంటే చాలా వెచ్చగా చాలా బాగుందండి. సో నైట్ కూడా లేట్ అయిపోతుంది కదా, ఎర్లీగా లేవాలంటే మార్నింగ్ చాలా కష్టంగానే ఉంటుంది. అందులో చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఇప్పుడు. సో ఇవాళ మార్నింగ్ 5కి అలా లేసేసి ఇలా భోగి మంటలు వేసామన్నమాట. సో ఈ సంక్రాంతి ఫెస్టివల్కి మీరు ఎక్కడున్నారో, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. సంక్రాంతి ఫెస్టివల్ అంటే అదొక కలర్ఫుల్గా ఉంటుందండి. ఆడవాళ్ళకైతే ఇలా రంగులు డిజైన్ చేసుకోవడము, అలాగే పిండి వంటలు చాలా చాలా బిజీగా ఉంటుంది 3 డేస్ అయితే. మెయిన్ ఆడవాళ్ళకైతే రంగోలీ అండి. కలర్స్ తెచ్చుకోవడము, అలాగే ముగ్గులు సెలెక్ట్ చేసుకోవడము, ఇలా రంగోలీ వేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ 3 డేస్ అయితే కాస్త ఎక్కువ వర్క్ ఉన్నా కూడా నాకైతే వర్క్ బర్డెన్ అనిపించదండి. ఎందుకంటే నాకు ఇలా రంగోలీ చేయడం చాలా చాలా ఇంట్రెస్ట్ అండి. అలాగే కలర్స్ తెచ్చుకోవడం కూడా చాలా ఇంట్రెస్ట్. సెలెక్షన్స్ కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ అండి. సో నాకు ఎంత వర్క్ ఉన్నా కూడా ఈ ఫెస్టివల్ టైంలో చాలా ఇంట్రెస్ట్గానే చేసుకుంటానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో మా పిల్లలైతే ఈ ఫెస్టివల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇవాళ భోగి రోజు స్పెషల్ వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి జొన్న రొట్టె, అలాగే గుత్తి వంకాయ, చిక్కుడుకాయ ఫ్రై అనమాట. సో మామూలుగా అయితే అట్లు అయినా అది దోశలైనా వేసుకుంటారు. మేమైతే భోగి రోజు కంపల్సరీగా జొన్న రొట్టె చేస్తామండి టిఫిన్కి. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి పులగం చట్నీ అనమాట. నైట్కి ఇంకా వేరే టిఫిన్స్ ఏమైనా అనమాట. సో ఇక్కడ పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. పిల్లలకి ఇలా పిల్లల్లో కలిసి ఆడడం అంటేనే చాలా ఇష్టం అండి. మా పిల్లలైతే అసలు ఇంట్లో హాలిడేస్ ఇచ్చారంటే అసలు ఇంట్లో ఉండరు. వాటికి ఎంతసేపు ఉన్నా బయట పిల్లలతో ఆడాలనే ఇంట్రెస్ట్. ఇంట్లో అయితే అసలు ఉండదండి. హాలిడేస్లో వాళ్ళు మేనేజ్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. భోగి మంటల దగ్గర ఇలా పిల్లలు డాన్స్ వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. Sorry ass DJ. Sorry ass DJ. Sorry ass DJ. Sorry ass DJ. ఫైనల్గా భోగి మంటలు అయిపోయిన తర్వాత ఇలా చేస్తారండి. ఇలా గిన్నెలతో నీళ్ళు పెట్టేసి ఆ వేడైన తర్వాత అవి చిన్నపిల్లలకి స్నానం చేయిస్తారండి. అలా స్నానం చేస్తే పిల్లలకి చాలా మంచిదనేసి అంటూ ఉంటారు కదా.
సో ఇదండి భోగి రోజు చేసిన వ్లాగ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. భోగి పండుగను మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్ యూ.